హలో అండి, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి ఈ బ్లౌజెస్ని స్టిచ్ చేశానన్నమాట. ఇది వచ్చేసి 250 రూపీస్ అండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే కనుక ఇది వచ్చేసి 250, ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. నాకు ఒక రోజుకి ఎంత వచ్చింది అమౌంట్ అంటే 350 రూపీస్ అనేది వచ్చిందనమాట. ఇంట్లోనే నేను ఇంట్లో పని చక్కగా చేసుకుంటూ అండ్ అలాగే పిల్లల్ని చూసుకుంటూ మా హస్బెండ్ని చూసుకుంటూ ఈ 350 రూపాయలు అయితే సంపాదించాను అనమాట. అదే ఇది లైనింగ్ బ్లౌజ్ ఉండింటే కనుక నాకు 500 రూపీస్ ఖచ్చితంగా వచ్చేది. ఒక్క రోజుకి 500 రూపీస్ అంటే నెలకి మనకు 20,000 దాకా వస్తాయి. అంటే ఇప్పుడు నేనైతే ఒక పొయ్యి మీద అన్నం అయితే పెట్టానండి. ఒక పొయ్యి మీద అయితే ఆలు కర్రీ చేయడానికి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదంతా మసాలాలన్నీ వేస్తున్నాను అనమాట. ఇంట్లో నేనైతే నిన్న మొత్తం చేసుకున్నానండి. ఇంట్లో పని చేసుకుని మరి ఆ బ్లౌజెస్ని స్టిచ్ చేశానమాట. మోటివేట్గా ఉంటుందనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేశానండి, అంతే. మరి వేరే ఉద్దేశం అయితే ఏం లేదండి. కానీ మనము ఇంట్లోనే కూర్చొని ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఉద్దేశం ఉంటుందండి. ప్రతి ఒక్క ఆడపిల్లకైతే ఉంటుందన్నమాట. కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉంటాయి. మగవాళ్ళు అయితే బయటికి అయితే పంపిన వాళ్ళు ఉంటారు. కానీ ఇంట్లో పరిస్థితిని చూసి వెళ్ళకపోవడం అనేది ఒకరికి ఉంటుంది. అవన్నీ చూసి మరి ఇంట్లో ఉంటారు కదా, ఆ లేడీస్కి అయితే యూజ్ అయ్యే టిప్స్ అనేది చెప్తానండి. మనము పెట్టుబడి పెట్టే ఖర్చు అనేది ఒకటి ఉంటుంది, పెట్టుబడి పెట్టే సంపాదన ఇంకొక రకంగా ఉంటుంది, పెట్టుబడి పెట్టని సంపాదన ఇంకొక విధంగా ఉంటుంది అనమాట. అంటే మనము ఫస్ట్ ఏం చేసుకోవాలి అంటే కనుక హుక్స్, మామూలుగా సింపుల్గా చెప్పాలి అంటే హుక్స్లు కాజాలు వేసి మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటారనమాట. మా ఏరియాలో అయితే 10 రూపీస్ ఇస్తానండి, నేనే ఇస్తాను వేరే వాళ్ళకి 10 రూపీస్. ఒక బ్లౌజ్కి 10 రూపీస్ అంటే కూడా మనము మినిమం ఒక 50 బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా వేసేసుకోవచ్చు. 50 బ్లౌజెస్ వేస్తే కనుక ఎంత వస్తుందండి మీరే లెక్క వేసుకోండి. తర్వాత అది కొంచెం వేసుకుంటే ఓపికతో చేసుకోవాలండి. ప్రతి ఒక్క పని ఓపికతో చేసుకోవాలి, అంతే మనకు కావాల్సింది. ఇంట్లో పనులన్నీ చక్కగా చేసేసుకొని మనము ఓపికతో ఉండి ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలండి. తర్వాత ఇంకొంచెం నాకు డబ్బులు ఎక్కువగా రావాలి అనుకునే వాళ్ళైతే పీకో మిషన్ తెచ్చుకొని ఒక 5,000 10,000 పెట్టేస్తే పీకో మిషన్ అయితే వస్తుందండి. 10,000 పెడితే కనుక మామూలు మిషన్ ఒకటి వస్తుంది. అండ్ అలాగే ఒక పీకో మిషన్ హెడ్ అనేది తెచ్చుకోవచ్చు 5,000లో. అది తెచ్చుకుంటే కనుక మనకు పీకో మిషన్స్ అయితే కుట్టుకోవచ్చు అండ్ అలాగే మిషన్ కూడా కుట్టుకోవచ్చు. మిషన్ కుట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే చాలా వరకు మనకు మంచి ప్రాఫిట్ అండి నాకైతే తెలిసి. ఎందుకంటే నేను కూడా మిషన్ కుడతాను కాబట్టి ఇప్పుడైతే మా బాబుకి స్నానం చేయించడానికి పిలుచుకొని వెళ్తున్నానండి. ఇదైతే వంట అయితే అవుతుంది ఇంట్లో అయితే. తర్వాత మిషన్ కుడతాను కాబట్టి ఒక బ్లౌజ్ నేను ముందే చూపించాను కదా, ఒక బ్లౌజ్కి నేను తీసుకునే అమౌంట్ వచ్చేసి 250 రూపీస్. అంటే రోజు ఒక 2 బ్లౌజెస్ కుట్టుకున్నా కూడా నాకు 500 అనేది వస్తుంది అనమాట. 500 అంటే 10 డేస్కి ఎంత అవుతుందండి? 5,000 అవుతుంది. అదే నేను నెల మొత్తం కుడితే గనక నాకు 20,000 దాకా వస్తాయి. లేదు నేను 20,000 కుట్టలేను అంటే గనక ఒక 8 రోజులు వదిలేసినా కూడా నాకు 15,000 వస్తుంది అనమాట. మా పిల్లలు మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారనమాట. సేమియాలు కూడా కావాలి అన్నారు, అందుకే నేను సేమియా చేస్తున్నానండి. అంటే వీడియో అక్కడక్కడ కట్ చేశానండి, ఏమనుకోవద్దండి. అంటే వీడియో తీయాలంటే నాకు పని ఉంటుంది కదా, అందుకే తీయలేకపోయాను. అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనేసి మొత్తం అయితే చేశానండి. సేమియా అయితే చేస్తున్నాను. అదే చెప్తున్నానండి, నాకు మినిమం 15,000 దాకా వస్తుంది అనమాట ఒకవేళ నేను ఖచ్చితంగా కుడితే. కానీ నేనైతే కుట్టడం లేదండి. పిల్లలకి చదివించుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ చేసుకొని నేను డైలీ ఒక బ్లౌజు లేకుంటే 2 బ్లౌజులు అంటే నాకు కుదిరిన టైంలో ఒకరోజు కటింగ్ చేసుకుంటాను, ఒకరోజు స్టిచ్చింగ్ చేసుకుంటాను. అలా నేను స్కిప్ చేస్తూ కుడతానమాట పిల్లల్ని చూసుకుంటూ. అలా మీరు లేదు నేను కుట్టాల్సిందే, నేను చెయ్యాల్సిందే అని ఓపిక పెట్టి మరీ చేసుకుంటే కనుక మీకు మంచి టెక్నిక్ అంటే టైలరింగ్ అండి. టైలరింగ్లో మనకు మంచి సంపాదన ఉందన్నమాట. అదే మీరు అది కూడా రాదు నాకు కుట్టడానికి వచ్చు అంతే అంటే కనుక పీకో మిషన్ అయితే తెచ్చుకోండి. పీకో మిషన్ తోటి మనము పీకో వేసుకుంటే కనుక 30 రూపీస్ అయితే నేను పే చేస్తానండి. ఫాల్స్ మాదే ఉంటే కనుక. అదే ఫాల్స్ మీరే తెచ్చుకొని మరీ కుట్టుకుంటే కనుక ఫాల్స్కి మినిమం ఒక 15 రూపాయలు ఫాల్స్ ఉంటుంది. అండ్ అలాగే
కుట్టడానికి 30 రూపీస్, అంటే మొత్తం వచ్చేసి నాకు 45 రూపీస్లో ఒక ఫాల్ పీకో అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ పని అండి. ఒక 5 మినిట్స్లో అయితే ఒక శారీ వేసేయచ్చు. అదే మనము మినిమం ఒక 50 రూపీస్ అనుకుందాము. 50 అంటే 50 అంటే కూడా మీరే ఆలోచించుకోండి ఎంత కుట్టగలం. మన ఓపికని బట్టి మనం కుట్టే కనుక ఈజీగా మనమైతే బాగా కుట్టుకోవచ్చు. అదే చెప్తున్నాను కదా, మన ఓపిక ఉండాలండి, అంతే. ఇప్పుడు నేను చికెన్ లెగ్ పీసెస్ అయితే మొన్న తెచ్చారనమాట. నేను అది చికెన్ వండేసాను, లెగ్ పీసెస్ అయితే అలాగే పెట్టానమాట. ఒకసారికి ఉంటుంది అనేసి ఇలా నేను దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, అది పచ్చిమిర్చి, నల్లమిరపకాయలు అనేది వేసి ఇలా ఉడకబెట్టానమాట. అంటే ఈ నీళ్ళు తాగితే కనుక పిల్లలకి కూడా హెల్దీ అనమాట. ఈ నీళ్ళల్లో అయితే అన్నం బాగా తినేస్తారండి మా పిల్లలు. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా కూడా ఫ్రై చేసి ఇస్తూ ఉంటానన్నమాట. ఒక పొయ్యి మీద అయితే అన్నం కూడా పెట్టేశాను. ఇదైతే ఇక్కడ ఉడికిపోతుంది అనమాట. చాలా బాగా అవుతుంది. అదేనండి, ఓపికని బట్టి మనము చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్క పని కూడా. నేనైతే ఇలాగే చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే కనుక మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూస్తేనే ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేది. ఏదో నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్తున్నాను. నా ఒపీనియన్ అయితే టైలరింగ్ చేసుకుంటే కనుక చాలా వరకు మనకు మంచి రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మీరైతే ఇలాగే చేసుకోండి నాకు తెలిసి. ఓకే, ఫస్ట్ హుక్స్లు కాజాలు పెట్టుకోండి. పెట్టుబడి అయితే అస్సలు ఉండదన్నమాట. హుక్స్లు కూడా వాళ్ళేస్తారు, థ్రెడ్ వాళ్ళేస్తారు, కాబట్టి జస్ట్ మనం వేసి ఇవ్వడమే. కాబట్టి స్టార్టింగ్ చేస్తే మొత్తంకు హుక్స్ కాజాలు వేయడం నేర్చుకోండి. తర్వాత పీకో మిషన్, అది 2 అయిపోయిన తర్వాత మిషన్ అయితే కుట్టుకోండి. లేదు మనం బయట అయితే నేర్చుకోవాలి అంటే కనుక 5000, 6000, 7000 వరకు కూడా అడుగుతారండి. అది లేదు అక్క మనము కుట్టుకోలేము అంటే కనుక మీరు ఒకసారి వెళ్ళండి. నాకు తెలిసి బయట కూడా నేర్చుకోవాలండి, ఇంట్లోనే కాదు. ఇంట్లో అక్కడ బేసిక్స్ అయితే నేర్చుకోండి. వెళ్ళి బయట బేసిక్స్ నేర్చుకుంటే కనుక మళ్ళీ తర్వాత యూట్యూబ్లో చాలా మంది వేసే ఉంటారు. మన ఛానల్ కూడా ఉందండి, పర్వీన్ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని, అండ్ అలాగే మన ఛానల్ని చూస్తూ మీరు కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను, టైలరింగ్ వీడియోస్ కూడా. అవి చూసేసి మీరు బేసిక్స్ నేర్చుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం ఈజీగా అయిపోతుందన్నమాట. అలా నేర్చుకొని అదే ఏదో ఒకటి మంచి కుట్టుకోవడం నేర్చుకొని చేసేసుకోవచ్చు. బయట వాళ్ళకి కుడితే కనుక మనకు బాగా మనీ అనేది రన్ అవుతుందన్నమాట. ఈ టైలరింగ్ చేస్తే గనక మనకు డబ్బులు ఎప్పుడు మన కళ్ళలో కదులుతూనే ఉంటాయండి. ఎప్పుడు ఇంట్లో డబ్బులు ఉంటాయన్నమాట. ఇంతవరకు చూసారు కదా, మన వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్